చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను గోద్రేజ్ వాళ్ళ జెర్సీ పన్నీర్ని తీసుకున్నాను. అది కూడా 200 గ్రామ్స్. దీన్ని ముందుగా కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఫస్ట్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఉల్లిపాయల్ని టమాటా ముక్కల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీనికి చల్లార్చుకోవాలి. ఈ లోపల మనం కూరకు కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం. కర్రీకి కావాల్సిన ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని మంట చూసారా ఫ్రెండ్స్ ఎలా మండుతుందో. ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా చల్లగా అయిపోయిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మనం మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మన టేస్ట్ తగినంత వేసుకోండి. అలాగే కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ వేసుకుంటాను, నాకు అది సరిపోతుంది. ఇప్పుడు ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఫుల్గా ఇలా కలిపేసుకొని మనం వేయించి చల్లార్చుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న దానిని మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా దాంట్లోకి వేసుకుంటాం. ఇప్పుడు మనం ఉల్లిపాయల్లో వేసుకున్న మసాలాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా మనం అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఇలా చిక్కటి పేస్ట్ లాగా చేసుకున్న దీంతో పాటు మొత్తం మసాలాలన్నీ కలిసి వేగాలి. ఇదిగోండి ఇలా చక్కగా పేస్ట్ అంతా కలవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి
చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా పెరుగుని చిలకండి. ఇప్పుడు మనం చిలికిన పెరుగుని ఈ మసాలా గ్రేవీలో వేసుకుందాం. ఒక గరిటెడు వేసుకుందాం చాలు. ఇదంతా కూడా మసాలాలో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చూపించే విధంగా చక్కగా కలుపుకోండి. మొత్తం పెరుగంతా కూడా మసాలాలో కలిసిపోయేటట్టుగా బాగా కలపండి. కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 minutes కుక్ చేయండి. మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి రావాలి. ఇప్పుడు ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో? ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకున్న పనీర్ ముక్కల్ని వేసుకుని కాసేపు ముక్కలకి పట్టేటట్టుగా వేసుకోవాలి. నేను వీటిని ఫ్రై చేయలేదు. ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉండే సాఫ్ట్నెస్ అంతా పోతుందని నేను డైరెక్ట్గానే వేస్తున్నాను. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, ముక్క విచ్చిపోకుండా. మసాలాలన్నీ పనీర్ ముక్కలకి పట్టాయి కాబట్టి కొంచెం గరం మసాలా పొడిని ఒక 1/2 చెంచా వేస్తాను. కొంచెం కసూరి మేతిని నలిపి అంటే క్రష్ చేసి ఇందులో వేసుకున్నాను. అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. అంతే. ఇప్పుడు మీరు మొత్తం కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. కూర అయిపోయింది. కావాలనుకుంటే దీని మీద ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే సర్వ్ చేయొచ్చు. ఇది అన్నం, చపాతి, రోటీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా మదర్ ఓన్లీ వంటలే కాదు తెలుగు 10th క్లాస్ గ్రామర్ కూడా చెప్తారు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మేము వీడియోస్ పెడతాము, అప్పుడు చూడండి. థ్యాంక్ యూ.